సో ఫ్రెండ్స్, మొత్తానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమా అయితే జనవరి 12వ తారీఖున అయితే రిలీజ్ అయిపోతుంది. అంటే రేపు ఎగ్జాక్ట్గా మార్నింగ్ షో నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఎంజాయ్ చేసి మనస్ఫూర్తిగా మన మెగాస్టార్ చిరంజీవి సినిమా గారిని ఆశీర్వదిస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమాని హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ కింద ఉంచుతారేమో అని కూడా చూస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఎవరు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఈ సినిమాకి సంబంధించిన టికెట్ ప్రైజెస్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏవైతే టికెట్ ప్రైజెస్ హైక్స్ ఉంటాయో అవి అయితే కంప్లీట్గా మనకి క్లియర్ కట్కి G1 పాస్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మీరు స్క్రీన్స్ మీద కూడా చూడొచ్చు. అబౌట్ ఒకటి తెలంగాణ గురించి, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు ప్రీమియర్స్ విషయంలో కానీ అదేవిధంగా రిలీజ్ విషయంలో కానీ రేట్స్ ఏ విధంగా సింగిల్ స్క్రీన్స్లో కానీ మల్టీప్లెక్స్లో కానీ ఏ విధంగా ఉంటాయో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వీళ్ళు టికెట్స్ ఇవ్వడం కానీ అంతా కూడా జరిగింది. ఎటువంటి అంటే రాజాసాబ్కి ఏ విధంగా అయితే కొంచెం అటు ఇటుగా అయిందో, బట్ ఈ సినిమా నుంచి తర్వాత నుంచి ప్రతిదీ కూడా చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది. టికెట్ ప్రైజెస్ వెంటనే జియోస్ పాస్ చేయడం కానీ విచ్ ఈస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే టికెట్ ప్రైస్ విషయంలో కానీ టికెట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతున్నా, గేట్స్ ఓపెన్ అవుతున్న, థియేటర్లో స్క్రీనింగ్ జరుగుతున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా క్లియర్ కట్గా అందరికీ కూడా ఒకేసారి అలవెన్స్ ఉండటం కానీ లేదనుకుంటే వాళ్ళందరికీ కూడా సీట్స్ అలాట్ చేయటం కానీ ప్రతిదీ కూడా చాలా ఫ్రీ అండ్ ట్రాన్స్పరెంట్గా జరిగితే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువగా ఆడియన్స్ ఇబ్బంది పడకుండా, సఫర్ అవ్వకుండా. ఎందుకంటే ఈరోజు నైట్ నుంచే ప్రీమియర్స్కి అయితే వెళ్తారు, పెయిడ్ ప్రీమియర్స్కి. వాళ్ళ గురించి ఒక ఎత్తు అయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తారు అనుకోండి. రేపటి నుంచి చూసుకున్నట్లయితే ఇంకా పండగ ఆడవడం అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ రేపటి నుంచి ఇంకా ఫుల్ స్వింగ్లో ఈ వీక్ అంతా ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. సో అలాంటప్పుడు చిరంజీవి గారి సినిమా అన్నా కానీ మిగతా సినిమాలు అన్నా కానీ ఇంకా అదేవిధంగా మంచి జోష్తో మంచి ఎంజాయ్మెంట్తో వెళ్తూ ఉంటుంది హడావడి. సో అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ముందుగానే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ చెప్పకముందు మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే మీరు అందరూ అభిమానులైనా సరే, మామూలు జనరల్ ఆడియన్స్ అయినా సరే, సినిమా లవర్స్ అయినా సరే, మీరు సినిమా చూడాలనుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మీరు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకొని మీ నియరెస్ట్ థియేటర్స్లో తక్కువగా జనాభా ఉన్నప్పుడు, తక్కువగా కొంచెం రద్దీ ఉన్నప్పుడు మీరు వెంటనే ఆన్లైన్ బుకింగ్ అయినా కానీ ఆఫ్లైన్ బుకింగ్ అయినా కానీ మీరు టికెట్స్ కొనుక్కొని జాగ్రత్తగా లోపలికి వెళ్ళి సినిమా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి. ఇబ్బందులు పడకుండా, ఇబ్బంది లేకుండా స్టే అండ్ సెక్యూర్గా మీరు చాలా ఫ్రీగా అయితే ఉండటానికి ప్రయత్నించండి. సో ఇంకా సినిమాకి సంబంధించిన టాపిక్స్ చూసుకున్నట్లయితే, సో డెఫినెట్గా మూవీ సంబంధించిన టాక్ అయితే మటుకి రిలీజ్ అవ్వకముందే చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాక్లు అయితే సోషల్ మీడియా నెట్టింటే మొత్తం చాలా హడావుడి అయితే చేస్తున్నారు. మన చిరంజీవి గారి సినిమా డెఫినెట్లీ చాలా బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. అనిల్ రావిపూడి గారు కూడా, సుష్మిత కొనిదెల గారు కూడా, అదేవిధంగా మిగతా ఏవైతే టీం వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. చిన్న సరిగమప షోస్లో కానీ లేదనుకుంటే మా టీవీ షోస్లో కానీ ఈటీవీ షోస్లో కానీ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క మూవీ ప్రమోషన్స్ మరీ ముందుకు వెళ్ళే విధంగా, ఫార్ మోర్ అందరికీ రీచ్ అయ్యే విధంగా, ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా అనిల్ రావిపూడి గారు నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే మొత్తం మీడియా జర్నలిస్టులు అందరికీ ఇస్తున్నారు. వన్ బై వన్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట యూట్యూబ్లో. సో చాలా బాగుంది. వైబ్ అయితే మటుకి చిరంజీవి గారి సినిమాకి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఆ హుక్ స్టెప్ కూడా చాలా బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో కానీ లేదనుకుంటే యూట్యూబ్లో కానీ. యూట్యూబ్ షార్ట్స్లో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా బాగా ట్రెండ్ అవుతుంది. చాలా బాగా డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ అయితే రీక్రియేట్ చేయడం కానీ, ఆ సాంగ్కి తగ్గట్టుగా వాళ్ళు డ్యాన్స్ స్టెప్స్ అనేవి ఓన్గా క్రియేట్ చేసుకొని చేయడం కానీ, సాంగ్ అయితే మటుకి ఫ్యాబులస్గా, ఫ్యాంటాస్టిక్గా దాని యొక్క ఒక రికార్డ్స్ని అయితే ఆ సాంగ్ యొక్క మూవీకి సంబంధించిన లేదంటే సాంగ్కి సంబంధించిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని తీసుకొచ్చే విధంగా ఆడియన్స్ అయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే రీల్స్ రీక్రియేట్ చేయడం కానీ చాలా బాగా చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి గారు వేసిన హుక్ స్టెప్స్కి, అదేవిధంగా ఆడియన్స్ చేస్తున్న హుక్ స్టెప్స్కి ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఈ సాంగ్ ఏ సినిమాలో అది, ఈ సాంగ్ మన చిరంజీవి గారి సినిమాలో అదా. సో డెఫినెట్గా ఈ సాంగ్ బాగుందంటే మిగతా సాంగ్స్ అన్నీ బాగున్నాయి అంటే ఖచ్చితంగా మన సినిమాకి వెళ్ళాలి అని ఒక
క్యూరియాసిటీని అయితే మంచి ఇంట్రెస్టింగ్ కానీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా బాగా 360 డిగ్రీస్లో మనకు కల్పిస్తున్నారు. సో అనిల్ రావిపూడి గారు అన్నట్టుగానే ఈ సినిమా కంప్లీట్గా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఫ్యామిలీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీలో జరిగిన డ్రామాస్ ఏవైతే ఉంటాయో చాలా ఇంట్రెస్టింగ్ డ్రామాస్ కానీ మీరు ట్రైలర్లో చాలా మటుకు చూసుంటారు. హీరోయిన్స్ మధ్యన ఏదైతే డిబేట్స్ ఉంటాయో సరదా మాటలు ఉంటాయో ఆ ట్రాక్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే కొంచెం మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలనుకున్న వాళ్ళకి ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. స్పెషల్ అట్రాక్షన్గా మన విక్టరీ వెంకటేష్ గారు కూడా యాడ్ అయ్యి ఈ సినిమాలో ఒక 2 3 10 ఒక విధంగా ఆయన అయితే ఈ సినిమాకి ఒక స్ట్రాంగ్ బేస్ అయ్యారనమాట. సో అందుకు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనకి ఒక మాస్ ఫైట్ ఉంటుంది, మాస్ డైలాగ్ సీన్ ఉంటుంది, ఒక మాస్ యాక్షన్ ఉంటుంది, అంటే మాస్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో అన్నీ కూడా మాస్ డ్యాన్స్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మాస్ డ్యాన్స్ కూడా ఉంటుంది. అన్నీ కూడా కవర్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక బిర్యానీ ఏదైతే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఏదైతే మొత్తం అన్నీ కలుపుకొని ఉంటుందో అదే విధంగా ఈ సినిమాని మనకి రేపు అయితే రాబోతుంది. సో ఎవరో కూడా మిస్ అవ్వకుండా చిరంజీవి గారి సినిమా చూడటానికి ప్రతి ఒక్కళ్ళు ఈ సంక్రాంతిని ఎంజాయ్ అనుకుంటారు కాబట్టి, పండగకి మంచి సినిమాలు చూడాలనుకుంటారు కాబట్టి, అది ఒక ఆచారంలాగా ఒక కల్చర్ అయిపోయింది కాబట్టి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా డెఫినెట్గా మిస్ అవ్వకుండా మీ నియరెస్ట్ థియేటర్స్లో అయితే చూడటానికి ప్రయత్నించండి. అనిల్ రావిపూడి గారు కూడా ఆయన ప్రమోషన్స్ చాలా శరవేగంగా ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి మారుమూల ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో, అట్ ది సేమ్ టైం ఆడియన్స్ ఈ ఫన్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రీవియస్గా కొన్ని డేస్ నుంచి చూసుకోలేకపోతున్నారు. సో చిరంజీవి గారిని కూడా ఒక కామెడీ ఎంటర్టైన్లో చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది, మంచి సినిమా అవుతుంది. అలాంటప్పుడు డెఫినెట్లీ అందరికీ కూడా ఈ సినిమా చూడాలి, ఈ సినిమాకి వెళ్ళాలనే ఆసక్తి కలుగుతుంది. కాబట్టి డెఫినెట్గా దిస్ ఈజ్ ద రైట్ టైం మీ అందరికీ కూడా సినిమా చూడటానికి. సో అందుకే మిస్ అవ్వకుండా చూడాలని చెప్పేసి కొంచెం చెప్తున్నాను మీకు. సో డెఫినెట్గా చిరంజీవి సినిమా అయితే మట్టికి డే 1 నుంచి మంచి కలెక్షన్స్ అయితే కొట్టబోతుంది. సో ఎందుకంటే వాళ్ళు చెప్పారు, అనిల్ రావిపూడి గారు కానీ సుష్మిత కొణిదెల గారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ గారు కూడా వీళ్ళ స్ట్రాటజిక్ ప్లాన్స్ ఏవైతే రిలీజ్కి సంబంధించి చేసుకున్నారో అదంతా కూడా కలెక్షన్స్ పరంగా కానీ, రికార్డ్స్ పరంగా కానీ, పబ్లిక్ వర్డ్ ఆఫ్ మా టాక్ కానీ ప్రతిదీ కూడా పాజిటివ్గానే వస్తుంది. మంచి ఆరా బిల్డ్ అవుతుంది. చిరంజీవి గారి సినిమా వెంకటేష్ గారు కూడా ఇందులో ఒక పార్ట్ అవటం వల్ల ఈ సినిమాకి ఇంకొంచెం అట్రాక్షన్ అనుకోవచ్చు, లేదనుకుంటే ఒక మెగ్నానమస్ ఓపెనింగ్స్ అవ్వచ్చు. సో ప్రతిదీ కూడా అద్భుతంగా అయితే ఉంది. అందుకని చెప్పేసి ఈ సినిమాని అయితే డెఫినెట్గా రేపు నియరెస్ట్ థియేటర్స్లో చూడటానికి అయితే ప్రయత్నించండి. సినిమా చెప్తున్నాం కదా, ఓవరాల్గా 1 వర్డ్లో చెప్పాలంటే ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో కన్ఫర్మ్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది అంతే. సో ఇది ఓవరాల్గా అబౌట్ టికెట్ ప్రైజెస్ గురించి మీకు బిగినింగ్లోనే చెప్పాను, బిగినింగ్లోనే మీకు ఫొటోస్ వేసాను. సో క్లియర్ కట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నియరెస్ట్ థియేటర్స్లో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు టికెట్స్ బుక్ చేసుకుంటాం. లేదనుకోండి ఆఫ్లైన్ టికెట్స్ కావాలనుకుంటే డెఫినెట్గా కొంచెం ఎర్లీగా వెళ్ళి తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇది ఓవరాల్గా చిరంజీవి గారి సినిమాకి సంబంధించిన ఏదైతే ఓవరాల్గా రిలీజ్ ముందు ఒక వీడియో అయితే చేశాను. మీకు ఏ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.